ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కాక్రోచ్ సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది, ఇదే కనబడుతుంది, ఇదే వినబడుతుంది. ఇండియాలో ఉన్న యూత్ అంతా కూడా ఒక వేదిక అవుతున్నారు. అదే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ని ఇండియాలో బ్లాక్ చేశారు. ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది? ఇండియన్స్ ఎవరు కూడా ఆ పార్టీ అకౌంట్ని కనిపించకుండా చేసేశారు. అనుకున్నట్టుగానే జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కి ఇప్పటికే మే 21న ఇట్లా పోస్ట్ చేశారు. ఈ అకౌంట్కి 5 రోజుల్లో 2 లక్షల వరకు ఫాలోవర్స్ వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అయితే ప్రభంజనం సృష్టించింది. ఈ అకౌంట్కి అయితే కంటిన్యూగా అటాక్ జరుగుతూనే ఉంటుంది. అనేక మార్లు ఇప్పటికే పాస్వర్డ్ మార్చానని చెబుతూనే అభిషేక్ దీపక్ ప్రకటన కూడా చేశారు. సిజిఎఫ్ యూత్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ బ్యాన్ చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఎందుకు ఒక్కసారిగా మన దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తన పాదాల కింద నీరు వచ్చినట్టు ఎందుకు భయపడుతున్నాయి? ఎందుకంటే ఇండియాలో జన్జీ మూమెంట్ మొదలైంది 2014 ముందు ఢిల్లీ వేదికగా తీసుకొని ఈ దేశ యువత యూపీఏ గవర్నమెంట్ ఎలా అయితే దించేశారో అట్లాగే సేమ్ టార్గెట్ పెట్టుకొని 2029లో యూత్ సరికొత్త విధానంతో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అతిపెద్ద పొలిటికల్ సునామీగానే చెప్పుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తున్న ఈ జనతా సునామీలో ఎన్ని పార్టీలు, ఎంతోమంది లీడర్లు కొట్టుకుపోతారో తెలియదు, కానీ చెప్పలేం కూడా. కానీ ఈ యూత్ మూవ్మెంట్ ప్రస్తుతం మన దేశాన్ని అయితే షేక్ చేస్తుందని చెప్పగలం. 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 15 బిలియన్ల ఫాలోవర్స్ దాటిపోయారు. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన గంటల్లోనే బిలియన్ కొలది ఫాలోవర్స్ పెరిగిన ఇండియాలో అతిపెద్ద 2 అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి కొరియన్ పాప్ సింగర్ బి అకౌంట్ అయితే రెండోది కాక్రోచ్ జనతా పార్టీ. బీజేపీ 11 సంవత్సరాల్లో సాధించుకున్న 8.7 బిలియన్ ఫాలోవర్స్. అదే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అయితే 4 రోజుల్లోనే క్రాస్ చేసి బీజేపీ కమలం పువ్వుని, బీజేపీ కాక్రోజీ ఇలా తినేస్తుందని పోస్ట్ చేసింది. ఒక్కసారి మనం చూద్దాం. ఇదే స్పీడ్ కొనసాగితే 101 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రధాని మోదీ క్రాస్ చేయడానికి సిజేపీకి ఎంత టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అన్ఫాలో చేయండి అని సిజేపీ ఫౌండర్ అభిషేక్ దీపక్ పిలుపును కూడా ఇచ్చారు. మే 16వ తేదీన ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేశారు. ఇది పెట్టడానికి పెద్ద రీజనే ఉంది. ఈ ఒక కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులో మిస్టర్ సూర్యకాంత్ యూత్ను ఉద్దేశించి నిరుద్యోగులు సోమరిపోతులాగా, బొద్దింకల్లాగా, పరణజీవుల్లాగా తయారయ్యి జర్నలిస్టులని, న్యాయవాదుల్ని, సమాచార హక్కు చట్ట కార్యకర్తల పేర్లతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఇట్లా విమర్శించడం మనం చూసాం. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్గా మారటానికి దారితీసిన రిజల్ట్ ఒక్కటి కాదు, చాలానే ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల కంటే దీని ముందు ఏం జరిగింది అని చూస్తే 22 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే ఆ పేపర్ లీకేజ్ అయి ఎగ్జామ్ రద్దవటం వల్ల వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. దేశంలో పెట్రోల్ ధర 111 రూపాయలు పెరిగింది. డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ 96 రూపాయలకి పతనమైంది. అత్యాచారం చేసిన వాళ్ళు జైల్లో నుంచి దర్జాగా బయటకు వస్తున్నారు. అవినీతి రాజకీయ నాయకులు బీజేపీలో చేరిపోయి ఆల్ క్లీన్ అని చెప్పుకొని బయటికి వస్తున్నారు. ఆ ప్రతిపక్ష పార్టీలు లీడర్లు మీద కేసులు బుక్ చేస్తున్నారు. దేశంలో అవినీతి, నిరుద్యోగం ఎక్కువైపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా దారుణమైన స్థితిలోకి పెరిగిపోయింది. దేశంలో యువత రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి రాకుండా డబ్బుమయం చేసేశారు. ఓటు హక్కును వినియోగించే విధానాన్ని, ప్రశ్నించే విధానాన్ని పూర్తిగా తొక్కేశారు. యువత బుర్ర నిండా మత విద్వేషాలను అట్లాగే బుర్ర నిండా నింపేసేసి ప్రశ్నించే వారిని, అవినీతిపై పోరాటం చేసేవారిని బొద్దింకలు, పారాసైట్లు అని పిలిచి చెప్పి దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనటం అనేది ఈ దేశ యువతను తీవ్రంగా అవమానకరంగా గురి చేసింది. హట్ అయ్యారు కూడా. సోషల్ మీడియా నిండా కూడా మేము కాక్రోజులమే, అయితే ఏమిటి ఆయన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఏమిటని ఆ వెలుగులు భాగంగానే అభిజిత్ దీపక్ నేను కాక్రోచ్ జనతా పార్టీ పెడుతున్నానని, ఇందులో చేరాలంటే గూగుల్ ఫామ్లో ఫాలో అవ్వండి అని ఒక్క సెటైర్ కూడా వేసినట్టు ఎక్స్ట్ పోస్ట్ చేశారు. అంతే, గంటలో వేలాది మంది పోస్ట్ చేశారు. ఆ గూగుల్ ఫామ్ నింపారు. ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. ఒక సెటైర్ లాగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అది ఓన్ చేసుకొని అతిపెద్ద మూమెంట్ ఇలాగా
కాక్రోచ్ జనతా పార్టీ మారిపోతుంది. అయితే వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే ఫామ్తో ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యంగా మన దేశ పొలిటీషియన్కి, న్యాయ వ్యవస్థకి ఎవరు ఈ అభిజిత్ దీపక్ ఎవరు? అభిజిత్ దీపక్ ఏజ్ కేవలం 30 years మాత్రమే. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా వింగ్గా పనిచేసిన సందర్భాలు, ఆ వింగ్లో వాలంటీర్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా బూస్టర్లో చదువుకుంటున్నానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ దీప్ చెప్తున్నాడు. చూడొచ్చు అది. నిరుద్యోగులు, బద్ధకస్తులు కనీసం 11 గంటలు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు పర్సనల్గా ర్యాండమ్ చేయగలరు. వాళ్ళని ఒక ప్రొఫెషనల్గా ర్యాండ్ చేయడం అంటే మన మనసులో ఉన్నది, మనం దాచుకున్నది సరైన పద్ధతిలో మన ప్రెస్టేషన్ని బయట పెడదామనుకుంటే మనకి సరైన వేదిక కాక్రోచ్ జనతా పార్టీ అవుతుంది. అందుకోసమే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాం. CGF పేరుతో అఫీషియల్గా ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేశారు. జాయిన్ ద పార్టీ లేదు అనుకుంటే బీకమ్ ఏ మెంబర్గా వివరాలు ఎంటర్ చేసి అందులో చేరవచ్చని ప్రకటన చేశారు. ఇది పూర్తిగా ప్రీ యూత్ ఆఫ్ వాయిస్, ఇది ప్రీ కానీ వాయిస్గా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా దేశంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు తృణమూల కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి యూత్ మూవ్మెంట్కి ఫుల్ ప్రెజర్గా మొత్తం అంతగా సపోర్ట్గా చేస్తున్నామని ఒక ప్రకటన కూడా చేశారు. అది చూడొచ్చు. ప్రకాష్ రాజు లాంటి మోడీ గవర్నమెంట్ క్రిటిక్స్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కాక్రోచ్ జనతా పార్టీకి వేదికై ఈ పోరాటానికి, దేశ సంపదను కాపాడడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఫౌండర్ అభిజిత్ దీపక్ ప్రకటన చేశారు. నేను కూడా అందులో ఒక మెంబర్గా ఇప్పుడే చేరాను. ఎందుకంటే ఈ దేశాన్ని నడపవలసింది రాజకీయ నాయకుడు కాదు, ప్రజలు. ముఖ్యంగా దేశంలో యువతని దమ్మీలుగా చేసేసి అరాచకవాదులు, నియంతలు పాలన కొనసాగిస్తూ అంటే అది ప్రజాస్వామ్యం కాదు అని, అది నియంత్రితం అని ఇప్పుడు అర్థమై ఉంటుంది. అది కూడా ప్రస్తుతం మన దేశానికి అతిపెద్ద లీకేజ్ అంటే ఏమిటో తెలుసా? అదే డెమోక్రసీ. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా విరుద్ధమైన పనులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నీరుకారుస్తూ అది ఒక పార్టీ కాదు, దేశంలో ఉన్న చాలా పార్టీ ఇదే పరిస్థితి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఉన్నది ఉట్టు డొల్లస్వామ్యం మాత్రమే. మత విద్వేషాలతో యువత బొర్రలను పుచ్చిపోయేలాగా చేశారు. యువత విద్వేషాలతో రెచ్చిపోయేలా చేశారు. ఎంతో శక్తివంతమైన భారతీయ యువతను సోషల్ మీడియా కామెంట్స్కు పరిమితం చేశారు. అందుకే అదే సోషల్ మీడియా వేదికగా యువత దేశవ్యాప్తంగా మేలుకుంటుంది. దేశమంతా ఒకే నీటి పెట్టి కేంద్ర ప్రభుత్వం మేము మొత్తం దేశ యువతను ఈ కాక్రోచ్ జనతా పార్టీ వైపు మళ్లించింది. అదే లీకేజ్ తర్వాత సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ AIను ఉపయోగించి కాక్రోచ్ వేషాలు నిజంగా వేసుకుంటూ యాక్టివిటీస్లో పాల్గొంటూ దేశంలో ఉన్న యువత అంతా ఎటు చూసిన CJP మీద, బొద్దింకల మీద పాటలు పాడుతూ వేషాలు వేస్తూ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ కనబడుతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ కనబడుతుంది. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా, ఎక్కడ విన్నా ఇదే. నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయ్యి ఎగ్జామ్ రద్దయ్యాక 22 లక్షల మంది నీటి విద్యార్థులు ఈ CGF వేదికగా కాక్రోచ్గా మారారు. CGF టేకప్ చేసిన ఫస్ట్ ఇష్యూయే ఈ నీట్ ఇష్యూ. నీటి విద్యార్థులు 17 మంది చనిపోయారు. చనిపోవటానికి ఈ చావులకి బాధ్యత వహిస్తూ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలని ఈ CJP ఫౌండర్ అభిజిత్ దీపక్ డిమాండ్ చేస్తే దానికి ఏమాత్రం కూడా బయటికి రాని ప్రభుత్వాలు ఈ వ్యవస్థ ఈ మీద ఎట్లయినా పోరాటం చేయాలని మొదలుపెట్టారు. అలాగే ఈ పార్టీ మేనిఫెస్టో అంటూ 5 రకాల పాయింట్స్ను ప్రకటన చేసింది. ఇందులో ఈ 5 రకాల పాయింట్స్ కూడా దేశవ్యాప్తంగా సంచలనాలకు దారితీస్తుంది. CGF అధికారంలోకి వస్తే ఈ 5 అంశాలు అమల్లోకి తీసుకువస్తామని ప్రకటన కూడా చేసేశారు. మొదటిది, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ చీఫ్ జస్టిస్ కూడా రాజ్యసభ సీటు కానీ ప్రధానమంత్రి పదవి కానీ ఇవ్వకూడదని ప్రకటించారు. అలా ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో పెట్టారు. రెండో పాయింట్, చట్టబద్ధమైన ఓట్లు అంటే ఎలిజిబుల్ ఓటర్స్ రిమూవ్ చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద UAPA పెట్టి అతను అరెస్ట్ చేసి ఈ దేశాన్ని కాపాడాలని, అప్పుడే ఈ వ్యవస్థ బాగుంటుందని రెండో పాయింట్గా పెట్టారు. మూడో పాయింట్కి వెళ్తే పార్లమెంటు సీట్లు పెంచకుండా కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని, క్యాబినెట్లో కూడా 50% మహిళలు ఉండాలని, మేము అధికారంలోకి వస్తే అది చేసి చూపిస్తామని ప్రకటన కూడా చేశారు. నాలుగో పాయింట్ చేస్తే యాంటీ డిఫెన్స్ లా
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు వేరే పార్టీకి మారుతున్నారు. గత సంవత్సరాలు దశాబ్దాల నుంచి అదే చూస్తున్నారు. అయితే 20 ఏళ్ల పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైనా 20 ఏళ్ల పాటు ఎటువంటి పదవులు లేకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇవ్వకుండా చేపట్టకుండా చూడాలని 4th పాయింట్గా పెట్టారు. 5వ పాయింట్కి వెళ్తే అంబానీ, అదానీ మీడియా మోజును రద్దు చేయాలని, మీడియా లైసెన్సులను పూర్తిగా రద్దు చేసి గోధి మీడియా పేరు చెప్పుకొని రవీష్ కుమారు సెటర్లు వేస్తున్నారు కదా, అది గోధు మీడియా అంటే ప్రతినిధులు అంటే బీజేపీ పార్టీకి, మోడీకి అనుకూలంగా పనిచేసేవారిని ఆ మీడియాకి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల అకౌంట్స్ని వెరిఫై చేసి నిజ నిర్ధారణ చేయాలి. అప్పుడే ఈ దేశంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు గోధి మీడియా, ఎవరు నిజమైన మీడియా అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ పాయింట్ లాగా CGF మేనిఫెస్టోలో 5వ పాయింట్గా పెట్టారు. అది పెద్ద కార్పొరేట్ కంపెనీలు మీడియాను కంట్రోల్ పెట్టి మ్యానిపులేట్ చేస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ చెబుతుంది. ప్రస్తుతం దేశంలో వాళ్ళ కంట్రోల్లో ఉండే మీడియా కరప్షన్పై, నిరుద్యోగం, ఎగ్జామ్ లీకేజీపై, ఈ విషయాలపై కవర్ చేయకుండా ప్రభుత్వానికి భజన చేసుకుంటుందని, ప్రభుత్వం ఒళ్ళో కూర్చొని వార్తలు చెప్పే వ్యక్తుల్లాగా మారిపోతున్నారని అందుకే ఈ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇదంతా చెప్పిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీని ఎక్స్ ఖాతాని ఎవరు నియంత్రిస్తున్నారో మీకే, ఈ దేశ ప్రజలకి, మీకే ఇప్పటికీ ఈ పార్టీకి అర్థమవుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ చేస్తున్న క్రీడలన్నీ ఈరోజు మోదీ బీజేపీకి అర్థమై ఉంటుంది. అందుకే 2029 వేదికగా భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనతా వారిని తీసుకొచ్చి దింపేయాలని ప్రయత్నం చేస్తుంది ఇదే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరిన్ని వీడియోలు ముందుకు రాబోతున్నాయి. దయించి విశ్వాస్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నది ఉన్నట్టుగా, వాస్తవాలు వాస్తవంగా, జరిగినట్టుగా, ఎవరికి ఏ పార్టీకి కొమ్ము కాయకుండా న్యూట్రల్గా జరుగుతున్న వాస్తవాలని బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా ముందుకు వెళ్తాం. మీరంతా కూడా ఫాలో అవ్వండి. దయించి ఈ CJF ఏదైతే జరిగిందో దేశవ్యాప్తంగా యువత ఏదైతే కోరుకుంటున్నారో, యువత మార్పు కోసం కోరుకుంటున్నారో, ఈ దేశంలో జరుగుతున్న అరాచక శక్తుల్ని, విధ్వాస శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపాలి. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండకూడదు అనేది పూర్తిగా సమాచారం. అందుకోసమే నిరుద్యోగం పెరిగిపోయింది. ఈరోజు యువతను గాలికి వదిలేశారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ పేపర్లు చెప్పుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనాలు సృష్టిస్తున్నారు. మొత్తం అంతా కూడా దేశంలో యువతను గాలికి వదిలేశారు అనడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈరోజు దానికోసమే CGF పుట్టుకొచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ అంటే ఈరోజు అణుబాంబు వేసినా సరే కాక్రోచ్ చనిపోదు, అణుబాంబులు పడినా సరే కాక్రోచ్ ఎక్కడ బతికే ఉంటుంది. అందుకోసమే యువత కూడా తలుచుకుంటే ఈ దేశాన్ని మార్చగలని చూపించడానికి యువత ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీని వేదిక ఎంచుకున్నారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా, ఎవరు చూసినా సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరే వినబడుతున్నది. యువతంతా రోడ్డు మీదకి వస్తున్నారు, యువతంతా బయటికి వచ్చి వెళ్ళబోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పార్టీని కొమ్ము కాయకుండా, ఎవరికి తల వంచకుండా, ఉన్నది ఉన్నట్టుగానే వాస్తవాలని బయటి ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా మీ ముందుకు వస్తుంది, మీ ముందుకు వెళ్తుంది. మరిన్ని వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విశ్వాస్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.